గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అందరూ స్పైనల్ కార్డ్ డయాగ్రామ్ వేసారమ్మా. ఆల్రెడీ బ్రెయిన్ వేసేసాం మనం. తర్వాత స్పైనల్ కార్డ్ వేయమని చెప్పాను. వేసారా అందరూ? పేజ్ నెంబర్ 16లో స్పైనల్ కార్డ్ వేయమన్నాను. వేసారా అందరూ? 6th క్వశ్చన్ కంప్లీట్ అయింది. 6th 7th. ఇప్పుడు 8th క్వశ్చన్ రాసుకుందాం. అందరూ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 17 తీయండమ్మా. పేజ్ నెంబర్ 17. 8th క్వశ్చన్. డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆటోమేటిక్ అండ్ రిఫ్లెక్స్ యాక్షన్ అంటే డిఫరెన్స్ రాయమన్నాడు. పేజ్ నెంబర్ 17 వర్క్ బుక్ తీయాలి అందరూ. ఆటోమేటిక్ యాక్షన్, ఆటోమేటిక్ యాక్షన్, రిఫ్లెక్స్ యాక్షన్, రిఫ్లెక్స్ యాక్షన్. ఆటోమేటిక్ యాక్షన్, రిఫ్లెక్స్ యాక్షన్ గురించి చెప్తున్నాం. మధ్యలో లైన్ డ్రా చేసే ఉంది. ఓకే, కొంచెం ఇంకా ముందుకు తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఆటోమేటిక్ యాక్షన్లో రాసుకుందాం. ఫస్ట్ పాయింట్ కొంచెం చిన్న చిన్నగా రాసుకోండి. యాక్షన్స్ పెర్ఫార్మ్డ్, యాక్షన్స్ పెర్ఫార్మ్డ్ బై an individual without his or her conscious conscious thought are called automatic action. సెకండ్ పాయింట్ దాని కిందే రాసేసుకోండి. ఎందుకంటే ప్లేస్ సరిపోదు. సెకండ్ పాయింట్, ద రెగ్యులర్ beating of our heart, the regular beating of our heart is an example. The regular beating of our heart is an example of automatic action. మనం డైలీ లైఫ్లో చాలా చూస్తూ ఉంటాం రిఫ్లెక్స్ యాక్షన్ గురించి. ఓకే, దీంట్లో ఫస్ట్ పాయింట్, ద స్పాంటేనియస్ automatic sudden mechanical responses without the will of an individual in response to a stimulus
ఈజ్ కాల్డ్ రిఫ్లెక్స్ యాక్షన్. సడన్గా స్పాంటేనియస్గా ఆటోమేటిక్గా వచ్చే రెస్పాన్స్ అంటే మనకు తెలియకుండా మన ఇండివిజువల్గా రెస్పాండ్ అవుతామా? ఆటోమేటిక్ అయితే అలా జరుగుతుంది, కానీ దీంట్లో సడన్గా వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఆ యాక్షన్ ఏమంటాం? రిఫ్లెక్స్ యాక్షన్. అంటే స్పాంటేనియస్గా ఆటోమేటిక్గా సడన్గా వచ్చినవి మనం ఇండివిజువల్గా రెస్పాండ్ అవుతాం. దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్స్ యాక్షన్. సెకండ్ పాయింట్, pulling away of hand on touching a very hot or cold thing is an example of reflex action. ఎయిత్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. రాసుకోండి చక్కగా. తర్వాత 9, 10 కూడా కంప్లీట్ చేసుకుందాం. నైన్త్ క్వశ్చన్, వాట్ ప్రొటెక్ట్స్ అవర్ బ్రెయిన్? నెక్స్ట్ పేజ్లో ఉంది, పేజ్ నెంబర్ 18లో. వాట్ ప్రొటెక్ట్స్ అవర్ బ్రెయిన్ ఇన్ అవర్ హెడ్? మన హెడ్లో ఉన్న మన హెడ్ బ్రెయిన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? వై ఈజ్ ఇట్ నెసరీ టు ప్రొటెక్ట్ ద బ్రెయిన్? ఎందుకని బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయాలి? అవసరమేనా? నెసరీ అవసరమేనా? బ్రెయిన్ ప్రొటెక్ట్ చేయడం అవసరమేనా? చూడండి, నైన్త్ క్వశ్చన్ ఆన్సర్. బ్రెయిన్ ఈజ్ లొకేటెడ్. ఇప్పుడు చూడండి, బ్రెయిన్ని మనం హెడ్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకని బ్రెయిన్ని హెడ్ కంపల్సరీగా ప్రొటెక్ట్ చేయాలా అని చూడండి. బ్రెయిన్ ఈజ్ లొకేటెడ్ inside the bony skull of our head. Brain is located inside bony skull of our head, which protects it from injuries. ఆల్రెడీ బ్రెయిన్ అనేది ఎక్కడ లొకేట్ అయిందంట? బోనీ స్కల్ ఆఫ్ అవర్ హెడ్. మన హెడ్లో బోనీ స్కల్ ఉంది, ఆ హెడ్లో లొకేట్ అయింది బ్రెయిన్. విచ్ ప్రొటెక్ట్స్ ఇట్ ఫ్రమ్ ఇంజరీస్. ఇది ఏం చేస్తుందంట? మన హెడ్కి అంటే మన బ్రెయిన్కి ఇంజరీస్ అవ్వకుండా హెడ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ద బ్రెయిన్ ఈస్ ద కంట్రోల్ టవర్ ఆఫ్ అవర్ బాడీ. ద బ్రెయిన్ ఈస్ the control tower of our body. బ్రెయిన్ అనేది ఏంటి? కంట్రోల్ టవర్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీని అంతా కంట్రోల్ చేస్తుంది బ్రెయిన్. all our activities are controlled by our brain. మనం చేసే ప్రతి యాక్టివిటీని కంట్రోల్ చేసేది బ్రెయిన్.
all our activities are controlled by our brain. ఇది 9th question answer. 10th question. State the importance of reflex action in our daily life. డైలీ లైఫ్లో ఈ రిఫ్లెక్స్ యాక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? 10th question. డైలీ లైఫ్లో రిఫ్లెక్స్ యాక్షన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి చూడండి. రిఫ్లెక్స్ actions have a great importance in our daily life. మన డైలీ లైఫ్లో రిఫ్లెక్స్ యాక్షన్ యొక్క ఇంపార్టెంట్ చాలా ఉందంట. It not only save us from various injuries. ఇది ఏం చేస్తుందంట, మనని చాలా ఇంజురీస్ నుంచి మనని కాపాడుతుందంట రిఫ్లెక్స్ యాక్షన్. అది ఎలాగో చూడండి. ఇంజరీస్ బట్ ఆల్సో మేక్ ఇంకా ఏం చేస్తుందంట, బట్ ఆల్సో మేక్ us perfectionist in doing various activities. ఇంకా వేరే యాక్టివిటీస్ చేసేటప్పుడు వాటిని పర్ఫెక్ట్గా మనం చేసే విధంగా కూడా ఈ రిఫ్లెక్స్ యాక్షన్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇంట్లో వంట చేసేటప్పుడు మనకి ఏదైనా కాలింది అనుకోండి, మనం రెండోసారి వంట చేసేటప్పుడు ఏం చేస్తాం, చాలా కేర్ఫుల్గా చేస్తాం. అప్పుడు మనకి ఈ రిఫ్లెక్స్ యాక్షనే ఉపయోగపడుతుంది. అందుకే పర్ఫెక్ట్గా చేయడానికి కూడా అది యూజ్ అవుతుంది. తర్వాత ఇట్ కంట్రోల్స్ all the messages from the brain to the effector organ. ఓకే, ఇంకా ఏం చేస్తుంది, కంట్రోల్ ఆల్ ద మెసేజెస్ ఫ్రమ్ ద బ్రెయిన్ నుండి వచ్చే అన్ని మెసేజెస్కి ఏ ఆర్గాన్కి వెళ్ళాలో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓకే, రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ నేను వాట్సాప్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చక్కగా నీట్గా రాసుకోండి. మనం ఇంకా చూసింగ్ ఒకటి చెప్పుకుంటే మనకి సెకండ్ లెసన్ అయిపోతుంది. తర్వాత అప్లికేషన్ పార్ట్, సి పార్ట్, అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్న డూ అండ్ డాక్యుమెంట్, అవి మనం స్కూల్కి వచ్చాక చెప్పుకున్నాం. ప్రస్తుతానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, బ్లాంక్స్, మ్యాచింగు, పిక్చర్స్, ఇవన్నీ మనం చేద్దాం. రిమైనింగ్ అంతా స్కూల్కి వచ్చాక. ఇంకా చూసింగ్ ఒకటి చెప్పుకుంటే మనకి సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ లెసన్ కూడా స్టార్ట్ చేస్తానమ్మా. నేను ఆల్రెడీ మీకు ఏం వర్క్ ఇచ్చాను, నైన్త్ క్వశ్చన్ ఇచ్చాను కదా. ఫస్ట్ లెసన్లో 9th క్వశ్చన్ ఇచ్చాను. తర్వాత 10th క్వశ్చన్ చదవండి. 10th క్వశ్చన్, అవర్ హార్ట్ బీట్స్ 72 times in a minute and if we hold our wrist and count the pulse rate it is also 72. What is the correlation between the two? ఆ క్వశ్చన్ చదవాలమ్మా.
ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందామమ్మా. బాయ్.